ఇప్పుడు చూపిస్తాం చూడు అసలైన సిసలైన మీ సినిమా. అసలైన సిసలైన సినిమా ఈడ మొదలవుతుంది ఇక మీరు చూడండి. ఇక ఇప్పుడు ట్రంప్ ఫర్ సేల్ అంటారు మొత్తం వరల్డ్లో. అమ్మకానికి ఉన్నాడట. అమెరికా అధ్యక్షుడు అమ్మకానికి ఉన్నాడట. నేనంటలేను, మనోడు చేసే కథలు గట్లు ఉన్నాయి. చాణక్యుడు అంటాడు కదా, जब व्यापारी को अब राजा बनाते हो तो वो राजनीति क्या करेगा, व्यापार तो ही करेगा. చాణక్యుడు ఏమని అన్నాడు తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడైతే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ని రాజుని చేస్తావో ఆడు పరిపాలన ఏం చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. కరెక్ట్ సెట్ అయింది కదా. వేల సంవత్సరాల కింద రాసిండు, వేల సంవత్సరాల కింద రాసిన చాణక్యుడు గిళ్ళ కోసమే రాసిండు. ట్రంప్ యొక్క ఫారిన్ గిఫ్టులు దాని మీద ఫస్ట్ మాట్లాడదాం. ఖతార్ పోగానే మొన్న ఫైటర్ జెట్ తీసుకున్నాడు. $400 మిలియన్ ఫైటర్ జెట్ తీసుకున్నాడు సారు. ఒకటి కాదు, రెండు కాదు, 400 మిలియన్ ఫైటర్ జెట్ తీసుకున్నాడు. సపోజ్ బై ఛాన్సు భారత ప్రధాని కానీ ఫైటర్ జెట్ వదిలిపెట్టు, ఫైటర్ జెట్ టైర్ ఇచ్చినా, ఫైటర్ జెట్ టైర్లలో గాలి నింపే మెషిన్ ఇచ్చిన, పంపుకొట్టే మెషిన్ ఉంటుంది చూడు, గది ఇచ్చినా మన కాంగ్రెస్ వాళ్ళు ఆహా తీసుకొని వస్తాడా, ఇలా జాగిర్ల తాతల ముత్తాతలు దోసుకునే ఏముండయాడా ఆహా అని చెప్పి లొల్లి షురూ చేస్తుండే. మంచిగా కమ్మగా పుల్లగా తిన్నారు. మంది సోము మంగళవారం తన సోము బుధారం అని అన్నట్టు. ఎలక్ట్రల్ బాండ్లల్లో ఎలక్ట్రల్ బాండ్లలో అకౌంట్ సీజ్ కాగానే అమ్మా ఎలక్ట్రల్ బాండ్లు అని చెప్పి లంగలు దందలు చేశారు. దాని తర్వాత ఏమై అకౌంట్లు సీజా. ఎందుకే సోర్స్ ఎదురా నాయన అంటే కూడా చెప్పాడు. మళ్ళా ఈ అధ్యక్షుడు అయితే డైరెక్ట్ అమ్మకానికే ఉన్నాడు. మొత్తం ప్రపంచంలో $400 మిలియన్ ఫైటర్ జెట్ తీసుకున్నాడు. మళ్ళీ ఖతార్ వాళ్ళు అయితే ఇజ్జత్ తీసిరు. ఇసుంటి ప్రైమ్ మినిస్టర్ ఇసుంటి ప్రెసిడెంట్ మేము జిందగీలో చూడలే, నా పైసకు వనికి రాడు ఈ ప్రెసిడెంట్ అని చెప్పి డైరెక్ట్ చెప్పారు ఖతార్ వాళ్ళు. మనం చిత్రగుప్తులు కూడా మాట్లాడుకున్నాం. అది అయిపోయింది అని అంటే ఆడు కాగలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గరికి పోయిండు. క్రిప్టో మనీ దోసుకున్నాడు. ఇగో ఇదేమో ఒక జెట్ తీసుకున్నాడు $400 మిలియన్. ఇక్కడనేమో ఇగో ఏది మనది ఇక్కడనేమో క్రిప్టో మనీ తీసుకున్నాడు యూఏఈలో. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. డిప్లొమాట్స్ అందరు ఏమంటున్నారంటే, పొలిటికల్ సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇది పరిపాలన కాదు, ఇది రెడ్ ఫ్లాగ్ అని చెప్పి ఒక రెడ్ ఫ్లాగ్ రేజ్ చేసిరు. ఇంకా ఎట్లయిపోయింది అని అంటే ఇది డిప్లొమసీయా లేకపోతే డీల్ మేకింగ్ అని అంటున్నారు. చైనా వాడి మీద ఫస్ట్ ఉక్కు పదం మోపింది ఎవడబ్బా, ఈ మొగోడే. అబ్బా ఈ మొగోడు కదా అనుకున్నాం, తర్వాత తెలిసింది పుస్ అని. శంషబెట్టి గీక్తే షెటాక్ ముగతనం లేదు, ఏం లేదు, కండలు వెలిచింది ఇట్లా అంతే. ఇట్లా తిప్పి ఇట్లా నిలబడ్డాడు అంతే. అది విఎఫ్ఎక్స్ అని ఇప్పుడు తెలిసింది మనకు. ఏం లేవాడు, అంత ఫ్యామిలీ ప్యాక్ని మనం 6 ప్యాక్ అనుకున్నాం అంతే, ఇంకేం లేదా. డీల్ మేకింగ్ ప్యాక్లు ఉన్నాడు ట్రంప్. అదే చైనాతో ఒక ఫోన్ కాల్ చేసి మ్యాగ్నెట్లు బంద్ చేయగానే తైవాన్తో నువ్వు ఏమైనా చేసుకో, చైనా వన్ పాలసీ నాకు సంబంధం లేదు. మొగతనం ఒకరోజు ఉంటే దాన్ని ప్రాబ్లం అంటారా నాన్న. ఆ ఒకరోజు మొగతనం ఎట్లా వస్తుంది అని అంటే మీకు తెలుసు, ఇక నేను చెప్పనక్కర్లేదు. ఎడమైన గోళీలు వేసుకుంటూ వస్తుంది. మా అసదుద్దీన్ ఓవైసీ కరెక్ట్ చెప్తాడు, తారా పాన్ షాప్ జిందాబాద్ అని అంటాడు గట్లాంటివి. ఈ ఒక్కరోజు మొగతనంతో చాలా ప్రాబ్లంలు ఉంటాయి. నేను మళ్ళొకసారి కూడా క్షమాపణ చెప్తున్నా, గిసుంటోడికి మనం సపోర్ట్ చేసినాం. గీడికి ఆగిపోయిందని అంటే గీడికి ఆగలే సార్ది. ఇవాళ లాస్ వెగాస్ అనుకుంటా, లాస్ ఏంజల్స్లోనా వెళ్ళే అంటే లాస్ ఏంజల్సే కదా, లాస్ ఏంజల్స్లో లొల్లి అవుతుంది ఇమైగ్రెంట్లతో. ఇల్లీగల్ ఇమైగ్రెంట్లు ఉన్నారు. అయితే వీళ్ళు కూడా లొల్లి చేసుడు కరెక్టేనా గిరీష్ మళ్ళా అని అంటే, ఇల్లీగల్గా ఉన్న ఇమైగ్రెంట్ లొల్లి చేస్తారు అని అంటే ఇక అది ఏడికైనా కరెక్టో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేశానికి లీగల్గా పోలే, ఇల్లీగల్గా పోయినావు. ఇల్లీగల్గా పోయిన తర్వాత ట్రంప్ అనేటోడు పంపిస్తాను అంటున్నాడు. సరే పంపించేది జర మనుషులు రా నాయన. మొన్న ఒక ఇండియన్ని కూడా కింద వండబెట్టి ఈప్ మీద కాలు పెట్టి వెనక హత్కడీలు వేస్తున్నారు. ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టరు ఈ లాస్ ఏంజల్స్లో కంప్లీట్గా దాన్ని చిత్రీకరిస్తుంటే, మీడియా కవరేజ్ చేస్తుంటే ఆమె కూడా బుల్లెట్స్ తాకినాయట. దెబ్బ తాకిందో గాయపడ్డదో అది అందరు సోషల్ మీడియాలో చూసిండ్రు. అయితే గిరీష్ మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటే, పంచాతగానోడు ప్రెసిడెంట్ అయితే దేశానికి పోవడం వనుకొస్తాడా అని అనేది ఎలా చర్చ. మీరు ఎంటుంది కరెక్ట్. పంచాతగానోడు ప్రెసిడెంట్ అయితే అని అన్నది ఇవ్వాలంటే తమ్నెల్ దీనికి.
అమెరికా అధ్యక్షుడు అమ్మకానికి, పంచాతగానోడు ప్రెసిడెంట్ అయితే అన్నది ఇలా ఎక్స్క్లూజివ్ టాపిక్ ఇవ్వాలి. ఎందుకు చెప్పాలా? ఇదే టాపిక్ని భారతదేశం భారతీయులు ఏ రకంగా డీల్ చేసిరు అన్నది ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. మా సొట్టబుగ్గల చీఫ్ మినిస్టర్ ఉంటాడు అస్సాంకి, సొట్టబుక్కల ముఖ్యమంత్రి, క్యూట్గా మాట్లాడతాడు కానీ బద్దలు వలగొడతాడు. దగ్గరకు వస్తే క్యూట్గా మాట్లాడినంత మాత్రాన కాదు, రాజ్యాంగబద్ధంగా బద్దలు వలగొడతాడు. మన హేమంత బిస్వా ఏం చేసిండంటే, అస్సాంలో ఎవరెవరైతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ వెనుకకు పంపించుడే, ఉంచుకునే ప్రసక్తే లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా పంపిస్తా. ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం 1950 యాక్ట్ సెక్షన్ 6A ఆఫ్ ది సిటిజన్షిప్ యాక్ట్ని ఇన్వోక్ చేసి మరి కొడతా అని చెప్పిండు. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది గిరీష్ అని అంటే, జర్ర స్లైడ్ ముంగడు పోదాం. ఆఖరికి బిచ్చం నాడలకు పైజామా నాడలకు పైసలు లేని పాకిస్తాన్ ఇరాన్ వాళ్ళు కూడా 34,000 మంది పాకిస్తాన్ నేషనల్ అని ఎలగొడుతున్నారు. మళ్ళీ వాళ్ళు భాయిచారా లేదా వాళ్ళకు ఇస్లాం మీద కూడా. వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు ఇస్లాం ఠైకాదారులే, ఇరాన్ కూడా ఇస్లాం ఠైకాదారులే, వాళ్ళే ఎలగొట్టుకుంటున్నారు. ఇగో కపిల్ సిబ్బల్ వచ్చి నేనున్నానే నాయనమ్మ అని ఇంద్ర సినిమాలో కత్తి పట్టుకుంటాడు చూడు, మన ఇంద్రసేనారెడ్డి సినిమాలో కత్తి పట్టుకుంటాడు, టట్ అని వస్తుంది చూడు, అట్లా నేనున్నానే నాయనమ్మ అని చెప్పాలకు నిలబడ్డాడు పాకిస్తాన్ వాళ్ళందరికీ, రోహింగ్యాలకు మన కపిల్ సిబ్బల్. నువ్వు రామ జన్మభూమిలో కేసేస్తే 24 మంది లాయర్లతో సార్లే కనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రామ జన్మభూమిలో ఇది కాల్పనిక్, రాముడే లేడు, రాముడు డ్రంక్ అయ్యాడనంటే యాక్షన్స్ ఏముండయి. రామసేతు లేదు, బద్దలు వలగొట్టేద్దాం, రామసేతును పలగొట్టేద్దాము అని అనుకుంటే కూడా కాంగ్రెస్ దానికి సమర్థిస్తుంది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఇగో నేనున్నానే నాయనమ్మా అంటే చేతులు ఎవడతారు. గురువింద గింజలు అంటారా ఈ గురువింద గింజలు, ఈ గింజలతో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ గింజలు మళ్ళీ కాంగ్రెస్లోనే ఉండరు, మన దాంట్లో కూడా ఉంటారు. నీ భూమంతా తొక్కి పాడి చేస్తాననే తత్వాలు ఇలా ఇట దొక్కుతారు, ఇట్లా తీస్తారు, తొక్కర నిలబడు. ఇసుంటోళ్ళతో ప్రాబ్లం అవుతుంది. ఇరాన్ వాడే పాకిస్తాన్ వాడే నిలబడుతున్నాడు. భారతదేశంలో మనం ఉంచుకుందామా చిల్లరగాళ్ళని? అయితే వీళ్ళకు సరైన మొగోడు ఎవడో తెలుసా? హేమంత బిస్వా. ఏమని అన్నాడంటే, అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత బిస్వా శర్మ ఏదైతున్నాడో క్లియర్ కట్గా చెప్పిండు, అస్సాం గవర్నమెంట్ దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉన్నది, కోర్టుకోవాల్సిన కూడా అవసరం లేదు. ఎవరెవరైతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరైతే అస్సాంలో వచ్చిండ్రో ఈ ఎక్స్పెల్షన్ ఆఫ్ అస్సాం యాక్ట్ 1950 ఏదైతుందో దాన్ని తీసుకొని వస్తున్నా అని అన్నాడు. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా దీని మీద చర్చ చేసింది. అండ్ స్టేట్ గవర్నమెంట్కి హక్కు ఉన్నది, మేము దీన్ని ఖచ్చితంగా చేస్తాం, ఈ ఇల్లీగల్ ఫారిన్ ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు నిలగొడతామని చెప్పిండ్రు. డిస్ట్రిక్ట్ కమిషనర్కి హక్కు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కమిషనర్ని ఇన్వోక్ చేసి ఖతం చేసేస్తాము అని చెప్పిండ్రు. ఇంకా హైలైట్ అయిందనంటే, ప్రాసెస్ ఆఫ్ డిటెక్షన్ అండ్ డిపోర్టేషన్ ఆఫ్ ది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్సర్సైజ్ చేయడానికి జర స్లోగా అవుతుంది, మెల్లగా చేస్తా. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ దాన్ని ఏమంటారు సిటిజన్స్, NRC అని అంటారు కదా, అది ప్రక్రియ మొదలెట్టిన అస్సాంలో, అది అయిన తర్వాత నేను ఖతం చేస్తా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. 2024లో సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది వ్యాలిడిటీ ఆఫ్ ది సెక్షన్ 6A ఆఫ్ ది సిటిజన్షిప్ యాక్ట్ ఇన్ అస్సాం. ఇప్పుడు కపిల్ సిబ్బల్ పోయి ఏం చేస్తాడు? గడివిక్తాడా? ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే పాపం ఆడు ఉంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరికీ భాయిచారా వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు ఆడ ఎన్నో మూడేసుకొని గిటార్ కొట్టుకోవాలి. సప్తస్వరాలు వినిపిస్తేయో లేవో మాకు చెప్పురు గంతే. ఇక నేను డీటెయిల్గా లీగల్ ఆస్పెక్ట్స్లోకి పోతలేను ఫ్రెండ్స్. అదే లాస్ ఏంజల్స్లో ప్రజల మీద సివిల్ రైట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ బేషరతుగా చెప్తున్నాడు, నేను ఊకునేది లేదు, ఒక్కొక్కని పగలు కొడతాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ట్రంప్కి బేసిక్ ఒకటి అర్థమైంది ఫ్రెండ్, ఏంటంటే నెక్స్ట్ టైం నేను ప్రెసిడెంట్ కాలేను. అకార్డింగ్ టు ది అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 టర్మ్స్ కావాలి ఎవడైనా, నేనైతే కాలేను. ఇక నా తర్వాత ఎవడైతే ఏంది అని స్వార్థం చూస్తున్నాం. నేను కానీ కాకపోని నా పార్టీ నా దేశం బాగుండాలా అని దేశభక్తి దేశంలో చూస్తున్నాం. పవర్లో ఉన్నా పవర్లో లేకున్నా
రాజ్యాంగబద్ధంగానే డెసిషన్లు తీసుకోవాలా అనన్న నిర్ణయ ప్రక్రియ కార్య పద్ధతి ఇగో ఇయ్యాలను భారతదేశంలో చూస్తున్నావా లేదా? షైన్ బాగ్ దగ్గర చేసిర్రు, అది వేరే విషయం. కొంతమంది పిల్లలు కూడా పుట్టిరు. ప్రొటెస్ట్ ఏమైంది గిరీష్ అని అంటే ప్రొటెస్ట్ ఏమైందో నాకు తెలియదు, కానీ కొంతమందికి పిల్లలు పుట్టిరు. వాళ్ళ పేర్లు షైన్ బాగ్లు ఇవ్వాలి. బిర్యానీ పొట్లాలలో వేరే పొట్లాలు కూడా వచ్చినాయి. మనకందరికీ తెలిసిన కథలే ఇవి, కొత్తగా ఏం కావు. अब भरकुरदार क्या बात करते हैं उसके बारे में मुझे पता नहीं. तारा पान शॉप जिंदाबाद. సో ఇవాళ మీరు 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 అబ్జర్వ్ చేయాల్సిన మీకు అర్థమవుతుందా అని అంటున్నా. ఇరాన్ లాంటి దేశమే పాకిస్తాన్లో నిలగొడుతున్నాక మన దగ్గర ఏమైనా ప్రాబ్లంలు తక్కువనే ఆ దేశంలో? ఇలా పెంచిపోచిద్దామా ట్యాక్స్ పేర్ల పైసతో? మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. మీరు ఆలోచిస్తారని అనుభవించడానికి రెడీ లేరని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి జై.